ఇంతలో ఒక భిక్షగాడు ఇంటికి వస్తాడు. అమ్మా, ఎవరైనా ఇంట్లో ఉన్నారా? మీరెవరు బాబా? మీకేమి కావాలి? నేను ఒక భిక్షగాణ్ణమ్మా. సబ్బు నూనె వాడకపోవడం వల్ల నా శరీరం చాలా దురద పెడుతోంది. చూడమ్మా, నాకు కొంచెం నూనె ఇస్తావా? నూనె రాసుకుని చెరువులో స్నానం చేస్తే కొంచెం ఉపశమనం కలుగుతుందేమో. సరే, మీరు కాస్త వేచి ఉండండి. ఇది తీసుకోండి. బాగా నూనె రాసుకుని స్నానం చేసిరండి బాబా. ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి, లేదంటే ఈ ఇంటికి శుభముండదు. సరే తల్లి, ఇప్పుడే వస్తాను. భిక్షగాడు చెరువుకు వెళ్ళి నూనె రాసుకుని స్నానం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని ఆకులు కోసుకుని వాటిని ప్లేట్లా తయారు చేసుకుంటాడు. నూనె గిన్నె, ఆకుల విస్తరి చేతిలో పట్టుకొని వంటగది కిటికీ దగ్గరకు తిరిగి వస్తాడు. అక్కడ కూర్చుంటాడు. ఇది ఏమిటి? మీరు ఆకులతో ఎందుకొచ్చారు? నేను మీకు విస్తరి ఇస్తాను, కాసేపాగండి. వద్దు బిడ్డా, ఇందులోనే కొంచెం పప్పు అన్నం పెట్టు, తిని తృప్తి పడతాను. సరే. ఇంకొంచెం అన్నం పెట్టనా బాగా? వద్దు బిడ్డా, నా పొట్ట నిండిపోయింది. నీకు మంగళం కలగాలి బిడ్డా. నీ వండిన భోజనం తిని అందరి పొట్టలు మనసులు నిండిపోవాలమ్మా. వెళ్లే ముందు ఆ ఆకుల విస్తరిని చెత్తబుట్టలో వేయకుండా ఇంటి పైభాగంలో ఉంచి వెళ్తాడు.